ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో చిట్చాట్ చేశారు. కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం తమకుందన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు. కవితకు ఆమె ఇంట్లోనే వెలువలేదన్న సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆయన కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలన్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, వైరుధ్యం లేదన్నారు సీఎం. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు. రైట్ ఇక బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం తమకుంది అన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందని కూడా అన్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, బనకచర్ల గురించి తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరి బనకచర్ల అంశం నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిందా? మీ దగ్గర అప్డేట్ ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొద్దిసేపు క్రితం చిట్ చాట్ చేస్తూ కొన్ని కీలక విషయాలపై ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బనకచర్ల అంశంపై చర్చ జరిగిందో లేదో అది కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. నిన్న కూడా మీడియా సమావేశంలో ఇదే కామెంట్లు చేయడం జరిగింది. ప్రధానంగా బనకచర్ల అంశం ప్రస్తావనకే రానప్పుడు దానిపై మాట్లాడే అవకాశం అసలు అవసరమే లేదు అని చెప్పి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. తాజాగా మరొకసారి కూడా అదే విషయాన్ని ఆయన చిట్ చాట్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా బనకచర్ల అంశం ఏదైతే ఉందో అసలు అది నిన్న అందులో చర్చకే రాలేదు మీటింగ్లో, సీఎంల మీటింగ్లో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చిట్ చాట్లో కొన్ని కీలక కామెంట్లు కూడా చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రస్తుతము రాజ్భవన్ లో గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ ఏదైతే బిల్లు విషయంలో ప్రభుత్వానికి తమకు వేరే ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్తాము అని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి సీఎం వ్యాఖ్యలను బట్టి చూస్తే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఒకవేళ ఆర్డినెన్స్ కూడా లేట్ అయితే గవర్నర్ ఆమోదించకపోయినా లేదంటే తిరస్కరించినా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం వద్ద ఇతర ఆప్షన్స్ ఉన్నాయన్నట్టుగా కూడా సీఎం వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అవినీతి జరిగిందో దానిపై ఇప్పటికే విచారణ కొనసాగుతా ఉంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా దానిపై తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఇటు బీజేపీ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రధానంగా కిషన్ రెడ్డిపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, ఈ కేసులను సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఎందుకు కోరుతా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. మరొక వైపు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తా ఉన్నాయి. ఇక ముందు రోజుల్లో కూడా, రాబోయే రోజుల్లో కూడా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజా సమస్యలు అవన్నీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర నిధులు కావచ్చు, ఇతర ఏదైతే ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు, అవన్నీ కూడా సాధించుకోవడానికి వీలవుతుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ కుటుంబ విషయంలో కవితనే కుటుంబంలో వాళ్ళందరూ కూడా కలిసి లేరు. అలాంటప్పుడు ఏ విధంగా వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా బనకచర్ల అంశంపై దాని ప్రస్తావన లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్రానికి జరిగే ఏదైతే ఎట్లాంటి నష్టం జరిగినా కూడా తాము ముందుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కూడా వెనకడికి వేసే ప్రసక్తే లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఇప్పటికే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ కు రాబోతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.